ఆద్య, శ్రీను ఇద్దరు బైక్‌లో వెళ్తుంటే కొంతమంది రౌడీలు ఆద్యని అసభ్యంగా మాట్లాడుతూ, కామెంట్ చేస్తూ ఆద్యని ముద్దు పెట్టుకోబోతూ ఉంటారు. అప్పుడే శ్రీను వాళ్ళతో గొడవపడి వాళ్ళని చితక్కొట్టి పంపించేసి ఉంటారు. ఆ గొడవ జరుగుతున్నప్పుడు శ్రీనుకు కూడా కొన్ని గాయాలై ఉంటాయి. ఇంటి దగ్గర వెంకట్రావుని బామ్మ నిలదీస్తూ ఉంటుంది. అసలు కొత్త బైకు కొన్న తర్వాత పూజ చేయకుండానే వాళ్ళిద్దరిని బైక్‌లో వెళ్ళమని ఎలా పంపిస్తారు మీరు అని బామ్మ అరుస్తూ ఉంటుంది. పద్మ కూడా అవును. అలా ఎలా పంపిస్తారు అని అరుస్తూ ఉంటే, కొత్త బైకు గదా! ఒక 10 నిమిషాలు తిరిగి వస్తారని వెళ్లారు. ఇంత మాత్రానికి ఎందుకు పద్మ గొడవ చేస్తున్నావు అని జానకి అంటే, 10 నిమిషాలెక్కడా పగలు వెళ్లారు. ఇప్పుడు రాత్రైపోయింది. ఇంకా రాలేదు. నా కొడుకుని ఏం చేసిందో ఏమో అని పద్మ అంటూ ఉంటే, అప్పుడే ఆద్య, శ్రీను లోపలికి వస్తారు. శ్రీను మొఖానికి అన్ని గాయాలుండటంతో రేయ్ శ్రీను ఏమైందిరా అని పద్మ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అమ్మా ఏమీ కాలేదమ్మా అని శ్రీను అంటే, ముఖం నిండా ఇన్ని గాయాలు పెట్టుకొని ఏమీ కాలేదని అలా ఎలా చెప్తావు శ్రీను అని పద్మ అంటుంది. ఏం జరగలేదని చెప్తున్నా కూడా దీని ముఖం చూస్తుంటేనే అర్థమవుతోంది. ఏం జరిగిందో చెప్పవే అని పద్మ అరుస్తూ అడగటంతో, అంటే మేము బైక్ మీద వెళ్తుంటే కొంతమంది నన్ను కామెంట్ చేశారు. శ్రీను వాళ్ళని కొట్టారు అని అక్కడ జరిగిన గొడవ మొత్తం కూడా ఆద్య వివరిస్తుంది. ఏం బ్రతుకే నీది! ఎవడితోనో తిరిగి వచ్చి వీడి భార్యనని నా కోడల్నని చెప్పుకొని తిరుగుతున్నావా నువ్వు? సిగ్గుండాలే నీకు అని పద్మ నోటికి ఇష్టం వచ్చినట్లు నీచంగా ఆద్యని మాట్లాడడంతో ఆద్య బాధపడుతూ ఉంటుంది. అయితే వెంటనే కిషోర్ అక్కడికి వచ్చి పద్మ చెంప పగలగొడతాడు. దాంతో జానకి, బామ్మ, వెంకట్రావు, శ్రీను అందరూ కూడా పద్మ వైపు, కిషోర్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక పద్మ అయితే చెంపపై చేయి పెట్టుకొని శ్రీను వైపు చూస్తూ ఉంటుంది. కిషోర్ మాత్రం ఆద్యని అలా పద్మ నీచంగా మాట్లాడినందుకు ఇంకా మండిపడుతూ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. తర్వాత అస్మిత రామలక్ష్మిని కత్తితో పొడవబోతూ ఉంటే శౌర్య వచ్చి కాపాడుతాడు. ఇక అస్మిత ప్లాన్ ప్రకారం ₹1,00,00,000 ప్రశాంత్కి డబ్బులు ఇచ్చి అలా పెళ్లి చేసుకున్నట్లు నాటకం ఆడింది అని అగ్రిమెంట్ పేపర్స్ని కూడా రామలక్ష్మి బయట పెట్టడంతో ఇక అందరూ కూడా అస్మితని తిడతారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా మసలుకో అని రవీంద్ర, శౌర్య అస్మితకి వార్నింగ్ ఇస్తారు. చూడు నీ జీవితం బాగుపడడానికే నేను ప్రశాంత్తో పెళ్లి జరిపించాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని రామలక్ష్మి చెప్తుంది. తర్వాత శౌర్య, రామలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటే రవీంద్ర అక్కడికి వచ్చి, అమ్మ రామలక్ష్మి నువ్వు చేసిన పనికి నీకు గజమాలతో సన్మానం చేయాలని ఉందమ్మా, చాలా మంచి పని చేశావు అని రామలక్ష్మిని పొగుడుతూ ఉంటాడు.